ప్రాజెక్టులను పూర్తి చేసి రాయలసీమ ప్రాంతానికి నీరు అందిస్తామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. సారథ్యం రాష్ట్ర పర్యటనలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటికి చేరుకున్నారు మాధవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్లు ఇసుకను తవ్వి ఎంతోమంది ప్రాణాలను తొలిచివేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పట్టు పరిశ్రమల రైతులకు, చేనేతలకు అండగా ఉంటామని చెప్పారు. వాటిని పూర్తి చేసే విధంగా మన ప్రాంతానికి సంబంధించిన హంద్రీ నీవా తప్పనిసరిగా అది పూర్తవ్వాలి. చివరి దశలో ఉండి దాన్ని పూర్తి చేసే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని మీకు తెలియజేసిన. అలాగే గత ప్రభుత్వం యొక్క ఏదైతే అవినీతి కారణంగా ఇష్టం వచ్చినట్టు ఇసుకని వాడు ఏ విధంగా అయితే తొవ్వి మనందరి యొక్క సుమారు 8 విలువైన కుటుంబాల యొక్క ప్రాణాన్ని తొలిచివేసిన ఏదైతే పింఛా డ్యామ్, అన్నమయ్య డ్యామ్ ఏ విధంగా కొట్టుకుపోయాయో తిరిగి ఆ యొక్క డ్యామ్ నిర్మిస్తామని చెప్పాను. తప్పనిసరిగా కూటమి నేతృత్వంలో అన్నమయ్య డ్యామ్ నిర్మాణం జరుగుతుందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు మన ప్రాంతం పట్టు పరిశ్రమకి ప్రసిద్ధి. మన ప్రాంతంలో మదనపల్లి అనేక రకాల మన చేనేత దినోత్సవం చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి చేనేత అంటే బాగా ఇష్టం. తప్పనిసరిగా మన పట్టు పరిశ్రమ పట్టును తయారు చేసే రైతులకి అండగా ఉండే విధంగా వ్యవస్థ నిర్మాణం చేస్తామని, వాళ్ళందరికీ మంచి గిరాకీ వచ్చే విధంగా మైసూరు మిగతా ప్రాంతాల్లో ఏదైతే పట్టు రైతులకి పట్టు చేనేత కార్మికులకి అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. తప్పనిసరిగా దానికన్నా అద్భుతంగా మన ప్రాంతంలో చేసే విధంగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ విషయాలు